అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగురుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నిలసాగమని. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగం చదువుకుందాము. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయము నీ వాక్యమును ప్రభువా నాయన తండ్రి మరి ప్రభు వినాలని నీ బిడ్డలు వేచి ఉన్నారు, ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాటలను మాకు వినిపించమని నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ కార్యాలు ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించుమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ಎಲ್ಲರಿಗೂ కూడా శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి చక్కని వాక్యాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమము ఆత్మీయంగా చాలా ఆశీర్వాదంగా మాకు ఉంది అని చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. అంత మాత్రమే కాదు, మరి ప్రార్థనలు కూడా చేయించుకుంటూ ఉన్నారు. ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మరి మా పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించారండి. మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మా జీవితంలో చాలా మార్పు కలిగిందండి. మాకున్నటువంటి బాధలు, బలహీనతలు అన్నీ కూడా తొలగించబడ్డాయి, శోధనలన్నీ కూడా తొలగించబడ్డాయని చాలామంది మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని కార్యాలు ఇవన్నీ కూడా మానవుడు చేసే కార్యాలు కాదు, దేవుడు చేసే కార్యాలు అయి ఉన్నాయి. సమస్త మహిమ, ఘనత, కీర్తి కూడా ప్రభావము ఆయనకే చెల్లాలి. ఎందుకు అంటే ఈ పరిచర్య దేవుడు తన ఏర్పాటులో ఇచ్చినటువంటి పరిచర్య. దేవుడు ఆయన పిలిచినటువంటి పిలుపును నేను పొందుకొని మరి ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. నేను చేసుకునేటటువంటి వ్యాపారమును కూడా మరి విడిచిపెట్టి ఈ పరిచర్యలోనికి రావడానికి దేవుని పిలుపు మాత్రమే. ఆ పిలుపును పట్టుకుని పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. మరి దేవుడే చూచుకుంటున్నాడు. ఎవరు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా ఈ పరిచర్య ఆయన యొక్క కృపలో మాత్రమే ముందుకు సాగుతుంది. అందుకనే మరి ఎవరు ఫోన్ చేసినా ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి యొక్క
అవసరాలను బట్టి వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడే తొలగిస్తూ ఉన్నాడు. బలమైనటువంటి కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున మనము చదివినటువంటి వాక్య భాగము ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనము. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఆదికాండం 16:13. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఒక స్త్రీ ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. ఆమె దేవునికి పేరు పెడుతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి మాట. ఈమె ఎవరు అంటే హాగరు. ఈమె ఎవరు అంటే కనుక అన్యురాలు. ఈమె ఎవరు అంటే ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఆమె. ఈమె పేరు పెడుతుంది దేవునికి. ఏం పేరు అంటే చూచుచున్న దేవుడు. అవునండి, ఒక అన్యురాలుగా ఉన్నప్పటికీ కూడా ధన్యురాలుగా మారి చక్కని ధన్యకరమైనటువంటి పేరు పెడుతూ ఉంది. ఆయన చూచుచున్న దేవుడే. అవును, ఈ మాట మనము ఒప్పుకోవాలి. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఈ హాగరు ఎవరు అంటే అబ్రహాము యొక్క భార్య శారమ్మ. ఆ శారమ్మకు పనిచేసేటటువంటి ఆమెగా, శారమ్మ యొక్క దాసిగా ఈమె కనబడుతూ ఉంది. అలాంటి ఆమె ఈ పేరు పెడుతూ ఉంది. ఎందుకు ఈ పేరు పెట్టింది? దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఏమిటి అని మనము గమనించినట్లయితే, మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపు తర్వాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, సంతానం ఇస్తానని చెప్పినటువంటి దేవుడు దాదాపుగా 25 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఈలోపు అబ్రహాము యొక్క విశ్వాసము గొప్పదే. శారమ్మ అంటుంది కదా, ఇదిగో మనకు పిల్లలు కావాలి కనుక ఒక పని చేద్దాం, నా యొక్క దాసిగా ఉన్నటువంటి మరి హాగరుతో నువ్వు వెళ్ళినట్లయితే ఆమెకు పిల్లలు కలుగుతారు, ఆ పిల్లలను మనం పెంచుకోవచ్చు అని చెబితే, మరి తన యొక్క భార్య మాట విని ఇతను ఏం చేశాడో మనం చూసినట్లయితే, అబ్రహాం భార్య అయిన శారయ్య అతని పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారా మాట వినెను. మొత్తానికి శారమ్మ మాట విన్నాడు. అప్పుడు హాగరుతో వెళ్ళినప్పుడు హాగరు గర్భవతి అయింది. హాగరుకు గర్భం ఎప్పుడైతే తెరవబడిందో అప్పుడు హాగరులో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఎలాంటి మార్పులు అంటే, తన యజమానురాలైనటువంటి హాగరు తన యజమానురాలైనటువంటి ఈ యొక్క శారమ్మను చిన్నచూపు చూడడం మొదలుపెట్టింది. చాలా భయంకరమైనటువంటి మాట కనబడుతుంది. ఆదికాండం 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినని తెలిసినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని, నీ కౌగిట నేను నా దృష్టికి నీచమైన దాన్ని అయితిని. ఇక్కడ శారమ్మ అంటుంది కదా, నేను నీ దృష్టికి నీచమైన దాన్ని కనబడుతూ ఉన్నాను. ఎందుకంటుంది ఈ మాట? హాగరు అలా ప్రవర్తిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ మాట అన్నదో అప్పుడు మొత్తానికి అబ్రహాముతో ఈ మాట చెప్పి, నువ్వు అర్జెంటుగా దాన్ని వెళ్ళగొట్టాలి బయటికి అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పగా, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున, శారమ్మ శ్రమ పెట్టినందున హాగరు అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా వెళ్ళిపోయినటువంటి ఈమె ఒక అరణ్యంలోనికి వెళ్ళింది. అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంది. 10వ వచనం. మరియు యెహోవా దూత, ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించినట్లయితే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండు అని చెబుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చామని అడిగింది. నేను ఇలా వచ్చానని చెప్తే, నువ్వు ముందు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండు అని చెప్తే, అప్పుడు ఏమంటుంది కదా, చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టిందండి. కష్టకాలంలో ఉంది, ఇబ్బందులో ఉంది, ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంది. యజమానురాలి చేత నెట్టివేయబడినటువంటి యజమానురాలి చేత మాటలు భరించలేక పారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ హాగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు మరి దేవుడే దేవదూతను పంపించగా ఆయన చెబుతున్నటువంటి మాట, నీవు తిరిగి వెళ్ళు అక్కడికి అని చెప్తే, ఆ మాట విన్నటువంటి హాగరు ఆనందంగా మరి అంటున్న మాట, చూచుచున్న దేవుడు నీవే. వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీవు కూడా ఒంటరిగా ఉన్నావా?
నీవు బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో చిక్కుపడిపోయి అయ్యో నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని తల్లడిల్లిపోతున్నావా చెల్లి? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. చూచుచున్న దేవుడు ఆయన, ఆ చూచుచున్న దేవుడే నీకు సమాధానం ఇవ్వడానికి ఉన్నాడు. ఆ చూచుచున్న దేవుడే నీతో మాట్లాడడానికి ఉన్నాడు. నీ కష్టాలన్నీ కూడా తొలగించేది ఆయనే. నిన్ను జయమైనటువంటి జీవితంలో నడిపించేది, నీ జీవితంలో నీకు విజయం ఇచ్చేది కూడా ఆయనే అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈమె ఇంటికి వెళుతుంది, అణిగిమణిగుంటుంది. ఈలోపు హాగరు మరి గమనించాలి, ఒక కుమారుని కంటుంది. అతని పేరు ఇష్మాయేలు. తరువాత శారమ్మ కూడా కుమారుని కంటుంది. అతని పేరు ఇస్సాకు. ఒకనొక దినమున ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఈ ఇష్మాయేలు మరి ఇస్సాకుతో మరి ఏలాకోలమాడుతూ ఉన్న సమయంలో ఇదంతా కూడా శారమ్మ చూసి, దాసుని కొడుకు నా కుమారునితో ఇలా అనడం ఏంటి, అలా చేయడం ఏంటి అని చెప్పేసి మొత్తానికి చేదరించుకుంటుంది. అబ్రహాం దగ్గరికి వెళ్ళి నువ్వు నీ దాసిని అలాగే దాని కుమారుని ఇద్దరిని కూడా బయటికి పంపించే అని చెప్పేస్తే మొత్తానికి అబ్రహాము చాలా బాధపడతాడు. కానీ చివరికి పంపించవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కొంత ఆహారము అలాగే కొన్ని నీళ్లు ఇచ్చి వారిద్దరిని కూడా అనగా మరి హాగరును అలాగే ఇష్మాయిల్ ఇద్దరిని కూడా బయటికి పంపించేస్తాడు. వీరిద్దరు కూడా బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తలోకి ఆహారం అయిపోతుంది, నీళ్ళు అయిపోతాయి. ఈ పిల్లవాడు ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే ఆ బాధ భరించలేక ఆ తల్లి ఆ పిల్లవాడిని దూరంగా పెట్టి ఆమె దూరంగా వెళ్ళి ఏడుస్తుంది. మొత్తం మీద ఇద్దరి ఏడుపు కూడా దేవుడు చూచాడు. అనగా మన దేవుడు ఎవరు అంటే, చూచుచున్న దేవుడు. నీవు మొర్ర పెడితే నీ మొర్రను త్రోసివేసే దేవుడు కాదు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. హాగరు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆమెను చూచాడు, మాట్లాడాడు ఆయన. అలాగే ఇప్పుడు హాగరు తల్లిగా ఉంది. శిశువు ఏడుస్తున్నాడు ఓ పక్కన, చంటిబిడ్డ ఏడుస్తున్నాడు ఓ ప్రక్కన తల్లి ఏడుస్తూ ఉంది. ఆయన చూచుచున్న దేవుడు గనక ఆ ఏడుపును చూచాడు, ఆ మొర్రను చూచాడు, ఆ మొర్ర పెట్టినటువంటి ఆ బిడ్డను చూచాడు. మొత్తానికి దేవుడే దిగి వచ్చాడు, దేవదూతను పంపించాడు. అక్కడ ఒక నీటి బొగ్గను ఏర్పాటు చేసి, అక్కడ అసలు ఏ నీటి బొగ్గ లేదు, కానీ దేవుడే ఆ అరణ్యములో ఎడారి ప్రాంతములో నీటి బుగ్గను పుట్టించాడు. వారికి ఏం అవసరమో నీరు అవసరమైనది గనక ఆ నీటిని ఆ యొక్క ఎడారి ప్రాంతములో నుంచి ఆయనే ఉద్భవింపజేశాడు. ఏమీ లేదు అక్కడ, లేని దానిలో నుంచే మనకు ఆశీర్వాదాన్ని కలిగించేది ఆయనే. ఏమీ ఉండదు, కానీ ఆశ్చర్యంగా దేవుడు కార్యం జరుగుతుంది. ఎర్ర సముద్రములో మార్గము ఉందా? ముందు లేదు, కానీ దేవుడే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలు ఏ విధంగా బయటకు వెళ్ళాలి, ఎలాగా? వెనకాల ఫరో సైన్యం ఉంది, ముందర ఎర్ర సముద్రం ఉంది, ఇక చచ్చిపోతామేమో అనుకున్నారు. కానీ దేవుని మహాకృప, ఆ ఎర్ర సముద్రమే 2 పాయలుగా మారిపోయింది. అలాగే నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి. ఎటు వెళ్ళాలో తెలియకుండా ఎటు వెళ్ళాలో అని కంగారు పడుతున్నావా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ యొక్క ఏదైతే మూతపడిపోయిందో అదే తెరవబడబోతూ ఉంది. ఆ మార్గమే, మూతబయబడినటువంటి మార్గమే దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఒక మార్గం మూతపడిపోయిందేమో, 7 మార్గాలు దేవుడు ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. జాగ్రత్త. ఆశీర్వాదము లేదు, అయ్యో నా జీవితం ఎలాగైపోయిందేంటి, నా బ్రతికేంటి అని కృంగిపోతున్నావేమో. వద్దు, కృంగిపోవద్దు. దేవుడే నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. నీ అపజయం వెనక దేవుడు జయమిస్తూ ఉన్నాడు. కీడు చాటున దేవుడు దాచిన మేలు గొప్పది. నీకు కీడు కలిగిందేమో, ఆ కీడు చాటున దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు. వద్దు, నువ్వు ఒంటరివి కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. నీకు కృప చూపించేవాడు ఆయనే. లోకం వైపు చూడొద్దు, సమస్య వైపు చూడొద్దు, దేని వైపు చూడొద్దు. ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు. ఎందుకంటే చూచుచున్న దేవుడు మనము కలిగినటువంటి దేవుడు. మరి ఈ హాగరు పడుతున్నటువంటి బాధను ఆయన చూచాడు. వెంటనే సమాధానం ఇచ్చాడు. వెంటనే నీటి బొగ్గను పుట్టించాడు. ఆమె ఆ యొక్క నీటిని మరి ఆ బిడ్డకు ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. గొప్ప జనాంగముగా నేటి కాలములో మనం చూస్తూ ఉన్నాము. మరి ఫారెన్ కంట్రీ అంతా కూడా మరి వీరే ఈ జనాభాయే కనుక గమనించండి. దేవుడు హెచ్చించాడు, దేవుడు దీవించాడు. ఆయన దీవిస్తే తరతరముల దీవెన ఆ దీవెన పొందుకుంది హాగరు. చూచుచున్న దేవుడిని పేరు పెట్టింది కూడా ఆమె. అద్భుతమైనటువంటి పేరు పెట్టింది ఆమె. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. కనుక దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. జాగ్రత్త. ఆయన నన్ను చూడడం లేదులే, తప్పు చేసినా కానీ ఎవరో చూడడం లేదులే, 4 గోడల మధ్య తప్పు జరిగిపోయిందని అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. ఓ భక్తుడా, దేవుడు చూస్తున్నాడు.
ఓ సహోదరి, దేవుడు చూస్తున్నాడు. ఓ అన్నా, దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్నే చూస్తున్నాడు దేవుడు. లెక్క అప్పచెప్పవలసినటువంటి సమయం అప్పుడు లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్త. ఎవరు చూచినా చూడకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీ వైపు చూచుచున్నాడు. ఒకవేళ నీవు చూచినా చూడకపోయినా, దేవుడైతే నిన్ను ఎల్లప్పుడూ చూచే దేవుడుగా ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఇది గమనించండి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి జాగ్రత్త. హాగరును చూసిన దేవుడే నిన్ను కూడా చూస్తున్నాడు. హాగరు కష్టాన్ని తీసివేసిన దేవుడు నీ కష్టాన్ని తీసివేయబోతున్నాడు. హాగరికి అరణ్యములో నీటి బొగ్గను పుట్టించిన దేవుడు నీ జీవితంలో ఎండిపోయినటువంటి ఎడారి మావుగా మారిపోయిన నీ బ్రతుకులో నీటి బొగ్గను పుట్టించబోతూ ఉన్నాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది కావలసినదో, నీవు దేని కొరకు ఏడుస్తున్నావో, నీవు దేని కొరకు మొర్ర పెడుతున్నావో, నీవు ఏది అడుగుతున్నావో అది ఇవ్వడానికి చూచుచున్న దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి భయపడద్దు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, చూచుచున్న దేవుని వైపు నువ్వు చూడు. ఆయనే సమస్త కార్యాలు కూడా నీకు జరిగించబోతూ ఉన్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతూ ఉంది. సంతోషమే, సమాధానమే కా, బాధ లేదు కా, భయము లేదు కా. టెన్షన్ పక్కన పెట్టండి. ఆ టెన్షన్ కలిగి దేవుని వైపు మాత్రమే చూడు. నీవు చూచుచున్న దేవుని కలిగి ఉన్నావు. చాలా అద్భుతమైనటువంటి మాట. నీకు పెద్ద భరోసా ఇది, పెద్ద భరోసా. ఈ లోకంలో ఉన్న భరోసాలు పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కానీ దేవుడిచ్చే భరోసా, చూచుచున్న దేవుని వైపు నీవు చూచినట్లయితే కార్యాన్ని సాధిస్తావు. ధైర్యం కలుగుతుంది. అలాగే గమనించాలి, ఇశ్రాయేలీయులు కఠినమైనటువంటి బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నటువంటి రోజులవి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకుల్లో ఐగుప్తు దేశములో చిక్కుబడిపోయి నలిగిపోతూ ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అలాంటి సమయములో వారు యెహోవాకు మొర్ర పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే వారు పెట్టినటువంటి మొర్ర దేవుడు విన్నట్టుగా కూడా అక్కడ వచనాల్లో మనం చూడొచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయములో వారు పడుతున్నటువంటి కఠినమైనటువంటి శ్రమ. 1:14 వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జగటమంటితో పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను విసిగిస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఏం చేశారు? ఐగుప్తీయుల యొక్క బాధ, ఐగుప్తీయుల యొక్క విసిగిస్తున్నటువంటి ఆ సమయంలో ఇశ్రాయేలీయులు దేవునికి మొర్ర పెట్టినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట. 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు కన్నీరు విడిచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. వారు పెట్టినటువంటి మొర్రను ఆయన విన్నాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హాగరును చూచిన దేవుడు ఇశ్రాయేలీయులను చూచాడు. వారి బాధను చూచాడు, వారి మొర్రను చూచాడు, వారి మొర్రను విన్నాడు, వారి పరిస్థితిని చూచాడు. చూస్తున్నటువంటి దేవుడు విడిచిపెట్టే దేవుడా? కాదండి. వారి బాధను చూచి వారి యందు లక్ష్యముంచి వారిని విడిపించుటకు ఆయన వచ్చినట్టుగా రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడునండి. వారిని విడిపించడానికి పరలోకములో నుంచి ఆయనే దిగి వచ్చినట్టుగా ఇక్కడ వాక్యములో మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఈరోజు నీ బాధను కూడా, నీ యొక్క పరిస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు. నా స్థితి చూస్తున్నాడా దేవుడు అని అనుకుంటున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నిన్ను చూచుచున్నాడు. నీ స్థితిని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. నడవలేక ఉన్నటువంటి నీ స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు.
అయ్యో నా బ్రతుకు ఇలాగైపోయిందేటి, తినడానికి తిండి కూడా లేదు, పిల్లలకు పెట్టడానికి ఏమీ లేదని చింతిస్తున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ భయము, నేను చూచుచున్నాను, నీ పరిస్థితిని తారుమారు చేయబోతున్నాను అని దేవుడు నీకు గొప్ప భయాన్ని ఇస్తూ ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రమే ఉంచండి. దేవుడే కార్యాలను జరిగించబోతున్నాడు, ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను ఆయన విన్నట్టుగా రాయబడింది. ఆయన చూచుచున్న దేవుడు, ఇశ్రాయేలీలను చూచిన దేవుడు. మోషేని ఏర్పాటు చేసుకుని చక్కని నాయకత్వంలో వారిని విడిపించి నడిపించి మరి కనాను దేశానికి చేర్చిన విధానము కూడా మనమందరము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహిమ కార్యాలు, ఎన్నో సూచక క్రియలు. బండ నుంచి నీటిని రప్పించి, ఆకాశం నుంచి మన్నాను కురిపించి, పూరేడి పెట్టలను రప్పించి, ఆహారం పెట్టి పోషించి, చక్కని రీతిలో పగలు మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఆయనే ఉండి వారిని క్షేమముగా నడిపించాడు. నడిపించి చివరకు గమ్యానికి చేర్చినటువంటి దేవుడు ఆయనే చూచుచున్న దేవుడు. ఈరోజు చూచుచున్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. చింత ప్రక్కన పెట్టు, చింతను ప్రక్కన పెట్టు, చింతలేవి కూడా దగ్గరికి రానివ్వద్దు. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? రేపేమి తిందామా, రేపేమి తాగుదామా, రేపేమి ధరించుకుందామా, రేపు ఏం జరుగుతుందా? వద్దు, రేపటిని గురించి చింతించవలసిన పని లేదు. ఈరోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నీ చింత అంతా కూడా ఆయన మీద వేసేయి. మన చింతలన్నీ కూడా భరించడానికి ఆయన ఉన్నాడు, మన చింతను తీసివేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన చింతించుచున్నాడు మన కొరకు. కాబట్టి ధైర్యంగా ఉండు. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, చూచుచున్న దేవుడు అయి ఉన్నాడు. ఆగరు జీవితములో ఆగరును చూచిన దేవుడు, ఆమె కన్నిటి నాట్యముగా మార్చివేసి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయనే. అలాగే ఇశ్రాయేలీయులు పడుతున్నటువంటి బాధను చూచిన దేవుడు, వారు పెట్టిన మొర్రను విన్న దేవుడు, వారి పరిస్థితులను చూచి వారిని విడిపించి నడిపించి క్షేమకరముగా వారికి జయమిచ్చిన దేవుడే చూచుచున్న దేవుడు. మూడవదిగా హిజ్కియా అనేటువంటి రాజు, యూదా దేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు, చక్కని పరిపాలన చేసినటువంటి రాజు, అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైన పరిపాలన చేసినటువంటి రాజు, మందిర విషయంలో గొప్ప సేవా పరిచర్య చేసినటువంటి రాజు ఈయన. ఈ హిజ్కియా అనేటటువంటి మహారాజు చేసినటువంటి పరిచర్య చాలా ఉన్నతమైన పరిచర్య. మందిరాన్ని శుద్ధీకరించడము, బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టించడము, అనే దేవతల బలిపీఠాలను తీసివేయడము, మందిరములో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మరలా ప్రారంభించడము, మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థమంతా కూడా బయటికి పంపించేయడము, మందిరాన్ని శుద్ధీకరించడము. మందిరము పూర్వము ఏ విధముగా ఉన్నదో పూర్వ వైభవాన్ని మందిరానికి ఇచ్చే విషయంలో హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి భక్తి, హిజ్కియా చేసినటువంటి సేవ, హిజ్కియా చేసినటువంటి పరిపాలన అంతా కూడా చూచుతున్నటువంటి దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎప్పుడైతే చూస్తున్నాడో అదే సమయంలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. భయంకరమైనటువంటి క్యాన్సర్ పుండు ఆయనకు వచ్చేసింది. అప్పుడు దేవుడే యెషయా అనేటటువంటి ప్రవక్తను పంపించి, ఇదిగో హిజ్కియా, ఇక నీ టైం అయిపోయింది, నీవు సిద్ధమైపోవాలి అని చెప్పాడు. దేవుడే చెప్పించాడు యెషయాతో. అప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి వచ్చిన యెషయాతో ఏమీ మాట్లాడలేదు, కానీ యెషయా వెళ్ళిపోతా ఉంటే గోడ వైపు తిరిగి, దేవా ఇదిగో నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఎలుగెత్తి ప్రార్థన చేయగా, కన్నీరు విడవగా, ఆ కన్నీటిని దేవుడు చూచి 15 సంవత్సరాల ఆయుష్, ఏ యెషయా అయితే చెప్పాడో అదే యెషయాని మరలా వెనక్కి పంపించి 15 సంవత్సరాల ఆయుష్ పెంచినట్టుగా రాయబడింది హిజ్కియా విషయములో. అంటే హిజ్కియాను కూడా దేవుడు చూచాడు, రాజుగారిని కూడా దేవుడు చూచాడు, రాజుగారి యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యము ఆయన చూస్తున్నాడు. నా ప్రార్థన ఏమైపోతుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, మా ఆయన త్రాగుడు మానడా అని వింటున్నటువంటి వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ భర్త కొరకు వేదన చెందుతున్నావు, నీ కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోయే రోజు అతి తొందరగానే రాబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నా భర్త మారడా, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నావు. వద్దు, చూచుతున్న దేవుడు నీ కన్నీటిని చూడడం జరిగింది, నీ భర్తకు మార్పునివ్వడం కూడా జరగబోతూ ఉంది. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలను
దేవుడు చూచాడు, వారి భక్తిని చూచాడు. దానియేలును దేవుడు చూచాడు, ఆయన భక్తిని చూచాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో వేసినప్పుడు దేవుడు చూచాడు. వారు అంటారు కదా, మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి విడుదల చేసేటటువంటి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడే. ఒకవేళ విడిపించినా పర్వాలా, విడిపించకపోయినా పర్వాలా, మేమైతే నీ బొమ్మకు మొక్కము, మా భక్తి జీవితాన్ని ఎక్కడా కూడా పాడు చేసుకోము అని నిలబడిపోయారండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిలవబడితే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినప్పుడు చూచుచున్న దేవుడు విడిచిపెట్టాడా? అగ్నిగుండములోనికి వచ్చి వేసి వారితో తిరిగేశాడు. వారికి అగ్గి సెగ కూడా పట్టకుండా, ఒక వెంట్రుక కూడా కాలిపోకుండా వారిని కాపాడినటువంటి దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు. దానియేలు సింహబోనులో వేసినప్పుడు సింహాల నోలను మూసివేసి చూచుచున్న దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. కాబట్టి ఈయన చూచుచున్న దేవుడు. దానియేలును కాపాడిన దేవుడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడే, హిజ్కియాను మరణము నుంచి విడిపించిన దేవుడే, ఐగుప్తీయుల యొక్క చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన దేవుడే, హాగరు యొక్క జీవితాన్ని చూచిన దేవుడే మన దేవుడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏమి భయపడకండి, సమస్య వైపు చూడవద్దు, దేవుని వైపు మాత్రమే చూడండి. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. చూచుచున్న దేవుని యొక్క దివ్య ఆశీస్సులు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, చూచుచున్న దేవుడుగా తండ్రి నాయన, ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. ఏ బిడ్డలైతే బలహీనతలో ఉన్నారో, ఏ బిడ్డలైతే ఇబ్బందుల్లో ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో నాయనా, వారికి నాయన గొప్ప విడుదల దయచేయండి, గొప్ప సమాధానం దయచేయండి. నీ కృపలో వారిని బలపరచుమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.